భోగేశ్వర్ సారు నేను మొదటిగా జాయిన్ అయినప్పుడు మాకు లైన్ ఇన్స్పెక్టర్గా ఉండే బీరంగూడ సెక్షన్కి ఒక లైన్ ఇన్స్పెక్టర్గా ఉండి ముగ్గురు చేయాల్సిన పనిని ఒక ఎస్ఎల్ఐ సార్ మరియు ఇంకొక లైన్ ఇన్స్పెక్టర్ సార్ ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల ఒక్కడు ముగ్గురు పని చేసేవాడు. ఒక సెక్షన్ మొత్తంగా రీడింగ్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఏ విధంగానైనా అన్నిట్లో తోడ్పాటుగా ఉండేవారు, మంచి మార్గదర్శనం ఇచ్చేవారు. ఆ సారు ఇప్పుడున్న లైన్ ఇన్స్పెక్టర్లో నాకు తెలిసిన వాళ్ళలో బెస్ట్ లైన్ ఇన్స్పెక్టర్గా నేను అనుకుంటున్నాను. ఇంకా సార్ శేష జీవితం వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. భోగేశ్వర్ సార్ అంటే ఆయన తేర్పోల్ గ్రామం. ఆయన నేను చిన్ననాటి నుంచి నేను సార్ని చూస్తూ ఉంటాను. మరి మా ఇద్దరి పక్క ఊరే. అట్లాంటి భోగేశ్వర్ సారు మరి ఎప్పుడు కనబడ్డా, ఎప్పుడు ఎవరిని పలకరించినా ఆప్యాయతగా నవ్విస్తూ మాట్లాడే వ్యక్తి. మరి నేను ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మరి ఇన్ని సమస్యలు ఉన్న ఆయన 61 సంవత్సరం పూర్తి చేసుకొని దాదాపుగా 37 సంవత్సరాల సర్వీస్ పదవీ కాలం పూర్తి చేసి ఈరోజు కూడా ఇంత యాక్టివ్ ఉన్నాడంటే, రిటైర్మెంట్ ముందు కొంతమంది రిటైర్మెంట్ రేపో మాపో 2-3 నెలలు ఉన్నదంటే డ్యూటీకి సరిగ్గా రాకుండా ఉండడం. అలాంటి భోగేశ్వర్ సారు నిన్న రిటైర్మెంట్ ఉన్నా కూడా పొద్దున బస్తీ బాట చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి దేవుడు అతనికి అంత మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించుడు. మరి సార్ మరి మీరు ఈరోజు ఉద్యోగ రీత్యా మీరు రిటైర్మెంట్ అవ్వచ్చు, కానీ మరి మీ యొక్క అనుభవాలను మరి మా అందరికీ కూడా ఎప్పుడు అవసరం పడితే ఖచ్చితంగా తప్పకుండా సహకారాలు చేస్తూ మరి సలహాలు ఇస్తూ మరి మాకు తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హ్యాపీ రిటైర్మెంట్ డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తాత. కంటే పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది నేనే భోగేశ్వర గారికి. చాలా హెల్పింగ్ హ్యాండ్ నాకు పెద్ద ఆర్సీపురంకి. లాస్ట్ ఇయర్ చాలా బ్రేక్ డౌన్స్ అన్నింటిలో కూడా సార్ ముందుండే భోగేశ్వర గారు నాకు చాలా హెల్ప్ చేశారు. బాగా మంచి మనిషి. ఎవరి గురించి కానీ తప్పుగా మాట్లాడడం కానీ, ఎవరిని రెస్పెక్ట్ చేయకపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండేది కాదు. ఎప్పుడైనా పొరపాటున మేము ఏమన్నా సరే కోపడినా సరే ఆయన అర్థం చేసుకునేవారు. చాలా బ్రేక్ డౌన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. 24 hours ఆఫీస్లో అవైలబుల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు కాల్ చేసినా సరే అవైలబుల్గా వెంటనే వచ్చేసేవాళ్ళు. వచ్చి మాకు కంప్లైంట్స్ అనేవి తొందరగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. భోగేశ్వర గారు మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు మీ శేష జీవితం అనేది ఆయురారోగ్యాలతో మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపాలి. ఎందుకంటే ముందుండి మీ శేష జీవితం మాత్రం హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. భోగేశ్వర స్వామి గురించి చెప్పాలంటే అసలు కోపం అనేది రాదనికి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అపాయింట్మెంట్ మా విలేజ్లోనే. మరి అంటే అప్పుడు మా విలేజ్లో అపాయినప్పుడు నేను గుర్తుపట్టకపోవచ్చు, కానీ తర్వాత తనే నాకు చెప్పడం ఫస్ట్ అపాయింట్మెంట్ మీ విలేజ్లోనే అని. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన రిటైర్మెంట్ జరుపుకోవడం మరి చాలా బాధాకరం. ఎందుకంటే సర్వీస్ అట్లా ఉంటుంది. అంత మంచి సర్వీస్ ఇచ్చే వ్యక్తిని మన డిపార్ట్మెంట్ కోల్పోతుందని కొంచెం బాధగా ఉంటుంది. అయినా కానీ రిటైర్మెంట్ అనేది 61 yearsకి తప్పనిసరి కాబట్టి తన రిటైర్మెంట్ భావి జీవితం కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు భోగేశ్వర్ సార్ గురించి చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. క్రమశిక్షణకు మారు పేరు భోగేశ్వర్ గారు. వారు చిత్తశుద్ధితో తమ యొక్క విధి నిర్వహణను ఎంతో విజయవంతంగా ముగించినారు. ఇలాంటి సద్గుణాలు కలిగినటువంటి ఒక ఉత్తముడు మన బంధువుల్లో ఉన్నాడంటే మనకు ఒక గర్వకారణం. అలాగే అలాంటి సత్పురుషుడు, అలాంటి ఉత్తమ కార్మికుడు మనకు మన డిపార్ట్మెంట్లో విద్యుత్ సంస్థలో ఉన్నాడంటే మన విద్యుత్ కార్మికులకు కూడా ఎంతో గర్వకారణం. నిజంగా వారి నుంచి మనము స్ఫూర్తి పొందాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
వాటన్నిటిని మనము స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మనము కూడా వారిలాగానే మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ భోగేశ్వరరావు గారి భవిష్యత్ జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో గడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భోగేశ్వర గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా యూనియన్ నాయకులు, సభ్యులు, ఉద్యోగస్తులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా భోగేశ్వర్ గారికి పుట్టినరోజులు మీరందరు చప్పట్ల ద్వారా, గట్టి చప్పట్ల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి మీరందరూ కూడా భోగేశ్వర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఆయనలో ఎంత సున్నితమైన మనిషి, అంత మొండితనమైన మనిషి. మళ్ళా అంటే వర్క్లో అంటే ఎంత ఒక 10 మందిలో ఉన్న దాంట్లో 9 మంది పని కాదంటే నేను చేసి చూపిస్తాను, చేసి చూపిస్తే మనతో మన వ్యక్తి ఆ విధంగా పనిచేసే సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడున్న ఈ సిస్టంలో ట్రాన్స్ఫార్మర్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ట్రాన్స్ఫార్మరే చేంజ్ చేద్దామనే సిస్టమ్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది. కానీ ఆ రోజుల్లో ఎప్పుడు కూడా మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే మునిదేవన్పల్లి వరకు భోగేశ్వర్ గారు పనిచేసిన సందర్భం. ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్స్లో డిస్టర్బెన్స్ వస్తే అక్కడనే ఇప్పి రిపేర్ చేసేది. మేము కూడా ఆయన ద్వారా పని నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సరే, ఆయనతోటి పనిచేసిన రోజులు కూడా గొప్పగా ఆయన నుంచి ఒక గొప్ప వర్క్ నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి గొప్పతనం, ఎందుకంటే నేను మొన్న కూడా నాకు ఫోన్ చేసిర్రు, సండే రోజు భోగేశ్వర్ గారు ఇట్లా రిటైర్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నారంటే మరి సండే అంటే ఏంది పరిస్థితి, మరి జనం వస్తారా అని కూడా నేను అడిగిన మా వాళ్ళకు. అన్న తర్వాత మళ్ళీ చెప్పిన, ఆయన ఎప్పుడైతే అన్నాడో అది ఖచ్చితంగా కావాలంటాడు, ఖచ్చితంగా పెట్టండి మీరు అని కూడా చెప్పాను. ఎందుకంటే వద్దన్నా కానీ ఇదే రోజు పెట్టాల్సిందే అనే, అంటే అలాంటి డెడికేటెడ్గా ముండితనంగా సమస్యలు పరిష్కరించుకునే అలవాటు అది అందరూ కూడా తెలుసు, చాలా మంది తెలుసు, అందులో ముఖ్యంగా నాకు ఎక్కువ తెలుసు. అందుకే ఈరోజు మరి సండే రోజు పెట్టిన ఇక్కడ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో ఎంప్లాయీస్ కూడా అంతేమంది ఉన్నారు. ఇది ఇప్పటి వరకు డిపార్ట్మెంట్లో మాతో పాటు పనిచేసిండు, యూనియన్లో పనిచేసిండు, అధికారులు కూడా. ఎందుకంటే ఈరోజు ఆదివారం అయినా అధికారులు కూడా రావడం అనేది కూడా మామూలు విషయం కాదు. మరి ఆయన శేష జీవితం ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చినందరికీ పేరు పేరున నమస్కారములు. నా ఎంబడి తిరువన్ సేవన్ యూనియన్ నుండి ఇప్పటివరకు నాకు ఎలాంటి సమస్య లేకుండా కాపాడి ఇప్పటివరకు నన్ను తీసుకొచ్చిన స్టేజ్ దగ్గరికి నన్ను ఆచరించగలరని నా యొక్క మనవి.